అందరికీ నమస్తే అండి. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి వెంటనే క్షేత్రస్థాయికి వెళ్ళిపోయారు. జిల్లాల పర్యటనలకు వెళ్ళిపోయారు. నిన్న ఈరోజు ఆమె ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేసిన నాయకులను కలిసి వాళ్ళని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడానికి, పార్టీ తరపున ప్రజల్లో ఇప్పటి వరకు ఎటువంటి కార్యక్రమం జరగలేదు కాబట్టి అటువంటి కార్యక్రమం కూడా జరపడానికి, తాను అంటే పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్తేనే తాను కాంగ్రెస్ పార్టీకి ఎంత సీరియస్గా సిన్సియారిటీగా పనిచేస్తున్నారు అనేది తెలుస్తుంది కాబట్టి ఆమె క్షేత్రస్థాయిలో దిగారు. అయితే నేను ఈ 3 రోజుల్లో గమనించా షర్మిల గారు మాట్లాడుతున్న మాటలు, ఆమె చేస్తున్న కామెంట్స్ నేను కాస్త లోతుగా అబ్జర్వ్ చేస్తే ఆమె వైసీపీని టార్గెట్ చేయడం వెనుక ఒక పెద్ద అజెండా ఒకటి పెట్టుకున్నారు. ఒక హిడెన్ పొలిటికల్ అజెండా పెట్టుకున్నారు. మీరు కూడా గమనించండి. మొదటి రోజు ఆమె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీని వైసీపీని టార్గెట్ చేస్తూ మణిపూర్లో జరిగిన ఘటనల మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు అన్నారు. మణిపూర్లో ఈ ఘటన జరిగి 3 నెలలు దాటింది. 3 నెలలు అంటే 4-5 నెలలు అయింది నాకు తెలిసినంతవరకు. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు. యాక్చువల్లీ ఆ ఇష్యూ దేశం అంతా మర్చిపోయింది. మణిపూర్లో జరిగిన దారుణాలను దేశం మర్చిపోయింది. సో దాన్ని షర్మిల గారు హైలైట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదన్నారు. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్లకు అన్యాయం చేస్తున్నారు అంటే అనేటట్టు కొన్ని కామెంట్స్ చేశారు. ఈరోజు బీజేపీ వైసీపీ దొందే, 2 పార్టీలు కూడా ఒకటే, అనైతిక పొత్తు ఆ 2 పార్టీల మధ్య ఉంది అని షర్మిల గారు కామెంట్ చేశారు. అంటే కొంచెం లోతుగా ఆమె చేసిన కామెంట్లను మనం అర్థం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాల్లో పట్టున్నారు? ఫస్ట్ చెప్పుకునేది క్రిస్టియన్ అండ్ దళిత్ ఓట్ బ్యాంక్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ ఎక్కువ. క్రిస్టియన్ ప్లస్ దళిత్ ఓట్ బ్యాంక్ ప్లస్ ముస్లిమ్స్ మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ వర్గాల్లో వైసీపీకి ఓట్ బ్యాంక్ ఎక్కువ. ఇమీడియట్గా చెప్పేది మోర్ దాన్ 60% ఓట్లు, ఆ వర్గాల్లో మోర్ దాన్ 60% ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి వేస్తారు. సో ఇప్పుడు షర్మిల గారు ఆ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేసేలాగానే మాట్లాడుతున్నారు. ఈ 2-3 రోజుల్లో ఆమె చేసిన కామెంట్స్ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, పిన్ టు పిన్ మనం ఒకసారి స్టడీ చేస్తే ఆమె ఆ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బలహీనం అవ్వాలి, అదే ప్లాన్తో వెళ్ళారు. ఎందుకు? ఆ ప్లాన్తో వెళ్తేనే షర్మిల గారిని జనం యాక్సెప్ట్ చేస్తారు. ఈ వర్గాల్లో మనం ఇప్పుడు ఏదైతే ముస్లిం మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలని చెప్పుకున్నామో ఆ వర్గాల్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉండేది. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన ఓట్ బ్యాంక్నే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలపడాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనం చేయాలి అంటే ఇతర వర్గాల కంటే ఈ వర్గాల్లో వైసీపీ వేళ్ళూనుకొని వైసీపీ పునాదులు బలంగా ఉన్న ఈ వర్గాలను జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మనిషి అనేది జనంలోకి తీసుకువెళ్ళాలి. అలా తీసుకువెళ్ళడంలోనే షర్మిల గారు ఎక్కువ ఫోకస్ చేశారు. సో ఆమె చేసిన ప్రతి కామెంట్ వెనక కూడా ఇదే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ ఒకటే, వాళ్ళిద్దరి మధ్య అనైతిక పొత్తు ఉంది, వాళ్ళిద్దరూ కలిసే రాజకీయం చేస్తున్నారు అని పదే చెప్పి ఈ 4 రోజుల్లో అదే అంశాన్ని మాట్లాడడం వలన ఖచ్చితంగా ఈ ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా ఆలోచన మొదలైతే ఖచ్చితంగా ఆ ఓట్లు వైసీపీకి దూరం అయితే టీడీపీకి వెళ్ళవు, లేదా జనసేనకు వెళ్ళవు, ఈ కాంగ్రెస్కే వెళ్తాయి. ఎందుకంటే ఆ వర్గాల్లో మొదటి నుంచి కూడా హస్తం అనేది నాటుకుపోయింది కాబట్టి, మళ్ళీ హస్తం లైన్లోకి వచ్చింది కాబట్టి ఆ వర్గాల ఓట్ బ్యాంక్ సులువు కాబట్టి తెచ్చుకోవడం షర్మిల గారు ఫోకస్ చేశారు. సో ఈ ఎఫెక్ట్, ఈ ప్రభావం 28 సీట్లలో వైసీపీ మీద ఉంటుంది. ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు 29 ఉన్నాయి, కానీ అన్ని సీట్లలో కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్పలేం. సో ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఒక 20 నియోజకవర్గాల వరకు ఈ ఎఫెక్ట్ ఉండొచ్చు. అలాగే ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఒక 12 నుంచి 15 ఉన్నాయి. అందులో ఒక 8 నియోజకవర్గాల్లో ఈ షర్మిల గారి కామెంట్స్ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా కంక్లూజన్లో సింపుల్గా చెప్పుకోవాలంటే, కాంగ్రెస్ పార్టీ బలపడితే, షర్మిల గారు చేసిన కామెంట్స్ జనంలోకి విస్తృతంగా వెళ్తే, ఈ వైసీపీ బీజేపీ ఒకటే అని జనంలోకి ఇంకాస్త
తీసుకువెళ్ళగలిగితే 28 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ఓట్ బ్యాంక్ పెరిగి వైసీపీకి ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశం పుష్కలంగా ఉంది. అదే షర్మిలా గారి వ్యూహం కూడా. అందుకే షర్మిలా గారి వలన వైసీపీకి 28 సీట్లు డ్యామేజ్ జరుగుద్ది. సో ఆ సీట్లు ఏ నియోజకవర్గాలు, ఏ నియోజకవర్గాల్లో ఎంత మేరకు డ్యామేజ్ జరుగుద్ది అనేది నేను ఒకసారి స్టడీ చేసి ఒక 4-5 రోజుల్లో డీటెయిల్డ్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.